దేవుడు మనకు ఆశ్రయములో దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పువ్వులకు పర్వతములు కదలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అయ్యా నా తండ్రి, పునరుద్ధాన దినమందు నాయన మా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడు అని ఘనమైన పాదములు వేలాది స్తోత్రం. మా కొరకు మరణించి తిరిగి లేచిన మహోపకార్యం వృత్తిని చేయడానికి స్తోత్రం. ప్రతి బిడ్డకు నాయన పునరుద్ధాన శక్తిని దయచేయండి నాయన, స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా నాన్న స్తుతి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నారు నాయన. మీ మాట వెల్లడకు తోడని వెలుగు కలిగిన అది తెలివి లేని వారికి తెలివినిచ్చును కావా. మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది దేవానికి స్తోత్రములు నాయన. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలు మీ అందరికీ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపా ప్రేమను బట్టి మనమందరినీ కూడా దేవుడు ఈ రోజున సజీవంగా ఉంచి ఆయన యొక్క పునరుత్థానపు దినమున మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకోవడం, చక్కగా దేవుడిని ఆరాధించి కనపరచడానికి దేవుడు మనకు సహాయం చేశారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి వారు కూడా దయచేసి వాక్యం పట్ల శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడి పేట మనం చేస్తున్నాను. మరి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దినం మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హ్యాపీ ఈస్టర్. ఈ రోజున దేవుడు మనందరి పాపముల నిమిత్తమై ఆయన పాపల చేతికి అప్పగింపబడి తిరిగి 3వ దినమున పునరుద్ధారణమైనటువంటి దినం ఈ రోజున. కాబట్టి ఈ పునరుద్ధార దినం అనేటువంటిది దేవుని యొక్క విజయ సంకేతంగా మనం కనిపిస్తూ ఉంటున్నాం. ఇందాక ఆ కొన్ని పాటలు పాడినటువంటి పాటలు కూడా అంతా కూడా విజయమే. మన దేవునికి అపజయమైనటువంటిది ఏది కూడా లేదు. సమస్తమును కూడా సాధ్యమైనటువంటి వాడు, సాధ్యం చేసేటువంటి వాడు, జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము స్తుతించడము, ఆరాధించడం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. ఎందుకంటే దేవుని పిల్లలైనటువంటి మనకు ఆయన రక్తములో కడిగి మనల్ని కొని ఈ రీతిగా ఆయనను కొనియాడేటువంటి స్థితిని మనకు ఇవ్వగలిగాడు. కాబట్టి మనం నిజంగా ఎంతో ధన్యులని మనము ఈ విషయంలో చాలా గర్వించగలిగినటువంటి వారుగా మనం ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు మనం చదువుతూ వస్తే మొదటి నుండి ఆ చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క 36వ వచనం వరకు కూడా మనం గమనిస్తూ వస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అందులో కనిపిస్తూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానం కూర్చున్నటువంటి మాటలు మొట్టమొదటిగా మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క ఆదివారం తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొక్కకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరికింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళింది. కానీ ప్రభువైన యేసు దేహం వారిని కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచబడగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడే మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. ఈ మాటలు మనకు అందిస్తున్నప్పుడు ప్రభులు వారు సజీవుడిగా ఉన్నప్పుడే చెప్పినటువంటి మాటలు ప్రతి వారు కూడా జ్ఞాపకంలో పెట్టుకుని ఉండాల్సినటువంటి. మత్తయి సువార్తలో మనం చూస్తే మరియా, మగ్దలేని మరియా అనేటువంటి 2 కూడా పరిగెత్తుకొని ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరి కోసం వెళ్ళారంటే చనిపోయినటువంటి ప్రభువు వారిని చూడాలి, ఆ సమాధిని చూడడానికి వెళ్ళారు. అంతే తప్ప ప్రభువు వారు అంతకు
మునుపు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను పాపం చేతికి అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, తిరిగి 3వ దినాన సజీవుడిగా నేను లేస్తాను అని గలిలయలో ఉన్నప్పుడే దేవుడు చెప్పినటువంటి మాటలను ఈ యొక్క సందర్భంలో గమనిస్తే వారు మర్చిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. వారు సమాధిలోనికి వెళ్ళారు, కానీ సమాధి ఎలా ఉంది? ఖాళీ సమాధి కనిపిస్తుంది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడిగా తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచి ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఏది అంటే ఖాళీ సమాధి మనకు సాక్ష్యాన్ని చూపిస్తుంది. ఖాళీ సమాధి ఈరోజు ఎంతోమంది చనిపోతున్నారు, మరణించినటువంటి వారు, కానీ వారి సమాధులు అలాగే ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఒక్క సమాధి మాత్రమే ఎలా ఉందంటే ఖాళీగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? జయించాడు. మరణాన్ని జయించినటువంటి దేవుడు, మరణమును జయించినటువంటి జయశీలుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన మరణాన్ని మీద జయమునొంది అటువంటి ఉన్నతమైనటువంటి బలము కలిగినటువంటి వాడుగా మనకు కనపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన యొక్క పునరుత్థానము దినమును గురించి మనము సంతోషిస్తూ ఉన్నాము. ఆయనను మనం మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం. ఇది చాలా భాగ్యవంతమైనటువంటి జీవితంగా మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆ స్త్రీలు అయితే అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ ఏం కనిపిస్తుందంటే తొర్లింపబడినటువంటి రాయి కనిపిస్తుంది. ఆ తరువాత ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందులో ఊర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలవబడింది. ఎవరు వీరు? పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని యొక్క దూతలు. ప్రకాశవంతమైనటువంటి దుస్తులు ధరించారు, హిమము వంటి తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు. వారికి సమాజం నిలబడి ఉన్నారు. రాయి అయితే దొర్లించబడి ఉన్నది. మత్తయి సువార్త భాగాలు చూస్తే అక్కడ కావలి ఉన్నటువంటి వారు ఏమై ఉన్నట్టు చచ్చిన వారి వల్ల పడి ఉండి వాక్యం సెలవిస్తారు. అంటే ఆ యొక్క వెలుగును చూడలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. అంత బలమైనటువంటి దేవుని యొక్క దూతలు ఆ స్థలంలో నిలిచినప్పుడు వారు చెప్తున్నమాట, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు అనేటువంటి మాట కనిపిస్తుంది. సజీవుడైనటువంటి దేవుడు ఎక్కడున్నాడు? సజీవుడిగా లేచి ఉన్నాడు. అయితే లేచి ఉన్నటువంటి సజీవుడైన దేవుడిని వెతకడానికి వీరు ఎక్కడికి వచ్చారు అంటే మృతులలోనికి వచ్చారు. మృతులంటే పాతి పెట్టబడినటువంటి వారు సమాధుల్లోనికి వచ్చారు. ఆ సమాధుల్లోనికి వీరు ఎందుకు వచ్చారు? మృతులలో మృతింపబడినటువంటి మృతి చెందినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభువు వారిని వెతుకుటకు మీరు ఎందుకు వచ్చి ఉన్నారు? ఆయన ఎక్కడ లేడు. ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగానే లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఆయన జీవితంలో నెరవేర్చబడి ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి సమాచారం మనకు అక్కడ కనిపిస్తుంది. ఆయన అంటున్నమాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడే మనుష్య కుమారుడు పాపిష్టుల చేతికి పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నది వారితో అని. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మందికి శిష్యులకు తక్కిన వారందరికీ కూడా తెలియజేసినట్లుగా వాక్యంలో గమనిస్తున్నారు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు అనగా మగ్దలేనే మరియు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. చూడండి, సమాధి వద్దకు పరిగెత్తుకొని మృతులలో వెతకడానికి వెళ్ళిన వారు ఎవరు అక్కడ కనిపిస్తున్నారు? మగ్దలేని మరియా, హోసన్నమ్మా, యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర పురుషులు ఉన్నారు అక్కడ. అంత స్త్రీలే. కానీ పేతురు కూడా వచ్చాడు. పేతురు కూడా వచ్చి ఆ సమాధికి వచ్చి ఆయన కూడా చాలా బాధపడ్డాడు. అయ్యో నా ప్రభువులు వారి దేహం ఏమైపోయింది అని ఎంతగానో బాధపడ్డాడు. కానీ ఎక్కువ సంఖ్య ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? స్త్రీలే. అంటే ఈ రోజున సంఘాల్లో కూడా ఎవరు ఎక్కువగా ఉంటారు? స్త్రీలే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే స్త్రీలకు ఉన్నంత ఆసక్తి, ఆశ మా వాళ్ళకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పచ్చు గట్టిగా, హల్లెలూయా. అంతమంది స్త్రీలు వారు వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నామంటే, కానీ వాళ్ళు వెళ్ళినటువంటి ఆ యొక్క విషయంలో మనం గమనించాల్సింది మృతులలో వెతకడానికి వెళ్ళారు. కానీ ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఖాళీ సమాధి వారికి సాక్ష్యం ఇస్తుంది. పరలోకముడు దిగి వచ్చినటువంటి దేవదూతలు వారితో మాట్లాడుతూ వారు మరిచిపోయినటువంటి సమాచారాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే సమాధి ముందర ఉన్న రాయి తొలిపబడి ఉండటము, దేహము కనపడకపోవటము, స్త్రీల హృదయములను కలవరం అనేటువంటిది ప్రారంభమవటము, ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వస్తే ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అనగా దేవుని యొక్క దూతలు సజీవుడైనటువంటి క్రీస్తును మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవుని యొక్క దూతలు చెప్పడం, ఆ తర్వాత వారి మాటలు ఇతర శిష్యులందరికీ కూడా చెప్పినప్పుడు వారి నమ్మక వారి మాటలను వెర్రి మాటలుగా తీసి పడేటవి ఇవన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో గమనిస్తున్నాం. అయితే పేతురు సమాధి ఎదురు పరిగెత్తుకుని పోయి ఈ సమాధిని చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. హల్లెలూయా. ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్త్రీలు చెప్పిన మాటలు వారికి వెర్రి మాటలు కనిపించాయి, కానీ పేతురు వచ్చాడు. అట్లా వచ్చి చూద్దామని ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చెప్తున్నారో నమ్మకుండా వచ్చాడు. కానీ అక్కడ ఆశ్చర్యపోయేటువంటి కార్యం జరిగింది. రాయి దొర్లింపబడిపోయాది, దేవుని దూతలు ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, సజీవుడు అని చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవమే. హల్లెలూయా. అన్ని వాస్తవమైనటువంటి మాటలు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ ఇద్దరు మనుషులు కూడా ఆ స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వారి అమ్మాయి గ్రామ ప్రయాణం వెలుచున్నప్పుడు ప్రభులు వారు కూడా వారితో మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఆయన తలకు రుమాలు కట్టుకొని ఉంటే వీరు జ్ఞాపకం గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. చూడండి, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యోధులని తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మందికి తక్కిన వారి అందరికీ తెలియజేసినప్పుడు అపోస్తలులతో చెప్పిన వారు అనగా ఈ స్త్రీలు. అయితే వారి మాటలు మీ దృష్టికి వెర్రి మాటలుగా కనిపించాయి. అయితే పేతురు లేచి సమాధి యోధులకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రం విడిగా కనబడను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళేవారు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో సంభాషించుచూ ఉండేది. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు వారితో కూడా వచ్చి నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడ్డాడు. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమి అని అడుగుగా వారు దుఃఖముఖలే నిలిచిది. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని ఆయన అడిగారు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించునో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిడని మాతో చెప్పి మాకు విస్మయం కలుగ చేసింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటే ఆ ఇద్దరు మనుషులు మాట్లాడుతూ వెళ్తున్నారు. ప్రభులు వారు వారితో కలిసి మాట్లాడుతున్నారు. ఆయన మీరు మళ్ళా ప్రశ్న వేస్తున్నారు. జ్ఞాపకముగా గుర్తుపట్టట్లేదు. ఈయన యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించి తిరిగి సజీవుడిగా లేచి ఉన్నాడు ఈయనే అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకుండా ప్రభులు వారికి జరిగినటువంటి సంగతి అంతా కూడా చెప్తూ వారు వెళ్తున్నారు. అయితే అక్కడ జరిగిన విషయములు చూస్తే మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి ఎదుగు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనలేదు, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన ప్రవచనముల భావం వారికి తెలిపారు. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది పొద్దుగిక్కినది మనతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసిన కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రభులు వారితోనే మాట్లాడుతున్నారు, అన్నీ చెబుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆయన గుర్తుపట్టినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే దేవుడు మరణ జ్ఞాపకం చేస్తున్నారు. మనుష్య కుమారుడు ఈ విధంగా శ్రమపడాలి,
ఈ విధంగా మరణించాలి, తిరిగి సజీవుడిగా లేవాలి, ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ వారిని గట్టిస్తూ ఉన్నాడు. మందమతులారా అని చెప్తుంటున్నాడు దేవుడు. మీరు ఈ మాటలన్నింటినీ కూడా మర్చిపోయినటువంటి వారు. అప్పుడు ఆయన ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రతికున్న కాలంలో ఆయన చేసిన కార్యాలన్నింటినీ కూడా చూచారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు ఇవన్నీ కూడా చేశారు. అయితే వీరితో పాటు నడుస్తూ వస్తూ మాట్లాడుతున్నటువంటి వారు ఆయనే అన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించిన పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే వారు ప్రొద్దుకుపోయింది ఇక్కడే ఉండుము అని బలవంతం చేసినప్పుడు ప్రభుల వారు వారి ఇంటిలోకి వెళ్ళాడు. అప్పుడు భోజనానికి వచ్చినప్పుడు ఆయన రొట్టె విరిచి స్తోత్రము చేసి వారికి ఇచ్చినప్పుడు అప్పుడు వారి కన్నులు ఏమయ్యాయి? తెరవబడెను. హల్లెలూయా. కన్నులు తెరవబడినంత వరకు ప్రభుల వారిని ఎక్కడ వెతుకుతారు? మృతులలోనే వెతుకుచూ ఉంటారు. హల్లెలూయా. కన్నులు తెరవబడితే ఏమని వెతుక్కోవాలి తెలుసా? అక్కడ కాదు వెతకాల్సి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడి ఉంటారో అక్కడే దేవుడు ఉంటాడు. మనం వెతుకుతాం. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పాపుల చేతికి అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, తిరిగి 3వ దినమున పునరుద్ధానుడుగా లేస్తాను చెప్పిన మాట. ఆ మాట నమ్మినటువంటి వారైతే ఆయన మృతులలో వెతకడానికి సమాధి వద్దకు వెళ్ళవలసిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వారు ఆయన స్తోత్రము చేసి రొట్టెని విరిచి వారికి ఇచ్చానో అప్పుడే వారి కళ్ళు ఏమైపోయాయి? తెరవబడ్డాయి. ఈయన నిజంగా క్రీస్తు జ్ఞాపకం వచ్చిన వారికి. ఆ వచ్చిన తర్వాతనే అంతలోని ప్రభువు వారు ఏమయ్యాడంటే అదృశ్యుడయ్యను అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడేటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చర్చబడింది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచు ఉండిరి. వారిని విని త్రోవలో జరిగిన సంగతులన్నీ ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అది తెలియచేసి ఇలాగ మాట్లాడుచున్నప్పుడు ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానముగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచు ఉన్నారు? మీ హృదయం సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపించాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నమ్మడంలే. ఎవరు నమ్ముతారా? యేసు వారు చెప్పిన మాట వారు నమ్మలేదు. అందుకే వారు మృతులలో వెతకడానికి వెళ్ళారు. సమాధి అసలు ఉందా లేదా, సమాధిలో యేసు ఉండాడా లేదా, దేహం ఉందా లేదా. కానీ దేహం లేదు, కానీ ఏం మిగిలింది అక్కడ? వస్త్రములు మాత్రమే మిగిల్చాడు. కానీ దేహం ఏమైపోయాలి? సజీవుడిగా లేచి నిలబడ్డాడు. ఆయన ఎప్పుడైతే తన శరీరంలో ప్రాణాలు విడిచిపెట్టానో వెంటనే అక్కడ జరిగినటువంటి సమాచారం ఏంటంటే ఆయన ఏమై ఉన్నట్టు? సజీవుడిగా ఆత్మస్వరూపిగా మార్చబడ్డాడు. ఆత్మస్వరూపిగా మార్చబడి తిరిగి ఆయన 3వ దినాన ఆ దేహం ధరించుకొని తిరిగి సజీవుడిగా సమాధిని గెలిచి లేచి వచ్చినట్టుగా మనం గమనించాల్సినటువంటి వారిలో ఉన్నారు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క శక్తి. ఎలా వచ్చేది అంటే ఆయన ఉన్నటువంటి శక్తి పునరుత్థానపు శక్తి. ఇది ఈ పునరుత్థానము దినమున మనం కూడి ఉన్నాము. పునరుత్థానము శక్తిని గురించి మనం గ్రహించాల్సినటువంటి వారుగా ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలో లేఖనములు ఏ విధంగా అయితే వ్రాయబడి ఉన్నవో వ్రాయబడి ఉన్నటువంటి లేఖనములు అలాగే నెరవేర్చబడుతున్నాయి క్రీస్తు ప్రభుల వారిలో. ఆ నెరవేర్చబడుతున్నటువంటి దానిలో దేవుడు ఏ శక్తి కలిగి ఉన్నాడు అంటే పునరుత్థాన శక్తిని కలిగి ఉన్నాడు. వాక్యం సెలవిస్తోంది. ఈ రోజున నీవైనా నేనైనా తిరిగి 2వ పర్యాయము ఆయన రాకడలో రాని ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ దినమున మనమందరం కూడా ఆయనతో పాటు ఎంతపడాలి అంటే మనకు ఉండాల్సిన, మనం పొందుకోవలసినటువంటి శక్తి ఏదైనా ఉన్నది అని అంటే అది ఒకటి పునరుత్థానపు శక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ పునరుత్థానపు శక్తిని మనం ఎప్పుడైతే అనుభవించగలుగుతామో, పొందుకోగలుగుతామో, 2వ రాకడలో రాని క్రీస్తుతో పాటు మనం ఎక్కడికి వెళ్ళిపోతామో?
పరలోకానికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలా పొందుకోవాలి పునరుద్ధరణ శక్తి అని మనకు ఆలోచన కావచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి, ఆయన మాదిరిగా ఉన్నాడు. భూమి మీద 33.5 సంవత్సర కాలము జీవించినప్పుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రులు నివసించి ఆ తర్వాత 3.5 సంవత్సర కాలము దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రార్థిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి చిత్తమును తప్ప మరి ఏమి కూడా ఆయన చేయలేదు. అంటే ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అంటే ఆయన బిడ్డలైనటువంటి మనం ఎలాగ బిడ్డలుగా మార్చబడ్డాము అని ఆయన రక్తము ద్వారా, ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని కడిగి శుద్ధీకరించినటువంటి క్రీస్తు ప్రభుల వారికి మనము కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాము. కాబట్టి ఆయనను పోలినటువంటి జీవితం మనలో ఉండాలి, ఆయనను పోలినటువంటి స్వారస్యం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా పిలువబడుచున్నామో ఆయన ఎలా బ్రతికాడో అలాగే మనం బ్రతుకుతూ ఉండాలి. ఆయన ఎటువంటి విషయములు కూడా పాపము, నేరము, దోషములు ఏ ఒక తప్పిదము కూడా ఆయనలో కనిపించడం లేదు. ఇంతవరకు కూడా మనం ఒకవేళ జన్మలో పాపలము, కర్మలో పాపలము, అన్ని విషయాల్లో కూడా పాపలము, ఇంకా బ్రతుకున్నటువంటి దినములన్నింటిలో కూడా మనము పాపభూయిష్టమైనటువంటి సమాచారములు, సంగతులలో మనం మునిగి తేలుచు ఉన్నామే. కానీ దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ బ్రతకాలని, కానీ దేవుని దృష్టిలో మన పరిశుద్ధులుగా జీవించాలి అన్నటువంటి ఆలోచన, ఆ తత్వం అనేటువంటిది మనుషుని జీవితంలో ఇంకా లేదు. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకరకమైనటువంటి విధి విధానాలను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు పునరుత్థానము శక్తి అనేటువంటిది మనం పొందుకోలేము. పునరుత్థానము శక్తి కావాలి అంటే బ్రతుకున్నటువంటి కాలంలోనే మనము ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి కావలసినటువంటి తగిన యోగ్యతను మనము కలిగి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎటువంటి వారు వెళ్తారు? పరలోకానికి వెళ్ళడానికి ఏం కావాలి? మనకి యోగ్యత పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, విశ్వాసంలో బలవంతులై ఉండాలి. ఆ తర్వాత దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణలోనే మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన ఆజ్ఞలను అనుసరించడం కానీ, దేవుడు పెట్టిన శాస్త్రములు, కట్టడలు అన్నిటిని కూడా మనం ఎప్పుడైతే మనం అనుసరించి బ్రతుకుచూ ఉండగలుగుతామో అప్పుడు మాత్రమే మనకంటూ ఒక యోగ్యత, ఒక అర్హత అనేటువంటిది దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోగ్యతను మనం సంపాదించుకుని బ్రతకడమే పునరుత్థానము శక్తిని మనము కలిగి ఉండటం. హల్లెలూయా. పునరుత్థానం అంటే మనం బ్రతికి ఉన్నాం కదా, ఎట్లా పునరుత్థానం అనుకోవచ్చు? ఒకవేళ చచ్చిపోతే లేదు అంటే సజీవులమై నిలుచున్న మనకు కూడా ఆ శక్తి కావాల్సిందే. హల్లెలూయా. మన పితరులు గతించిపోయారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారందరూ కూడా ఎవడైతే క్రీస్తునందు ఉండి నిద్రించి ఉండింటారో వారు మొదట లేపబడతారని వాక్యం సెలవిస్తారు. అంటే ప్రభువును కలిగినటువంటి వారు, ప్రభువులో జీవించినటువంటి వారు మాత్రమే తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, రక్షణ విషయంలో, ప్రభువు వారి యొక్క గొప్పతనాన్ని వివరించేటువంటి ఆ విషయంలో నిందలు, అవమానములు, శోధనలు, ఇబ్బందులు, శ్రమలు, హింసలు ఎన్ని వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ నిలబడి మరణించినటువంటి వారు, హతసాక్షులైనటువంటి వారు. కానీ అటువంటి వారందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి మంచి సువర్ణ అవకాశం ఏమిటంటే ఆయన రెండవ రాకడలో మొట్టమొదట లేపబడేటువంటి వారు వారే. హల్లెలూయా. ఫస్ట్ ఛాన్స్ ఎవరికి అంటే వారికి ప్రభువునందు నిద్రించినటువంటి వారు, ప్రభువునందు ఉండి నిద్రించిన వారు, హతసాక్షులు, వీళ్ళందరి సమాధులు అయిపోతాయి. ఆ రోజున తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన సమాధులు ఆ తర్వాత కదా, తర్వాత తీర్పు టైంలో అప్పుడు తెరవబడలేసేస్తున్నారు, బయట వస్తుంది. అవునా? ఇవన్నీ మనం ఆలోచన చేసి మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది కదా. చనిపోయిన వారు లేవడం అంటే ఎట్లా ఉంటుంది? మనకు సంతోషం వేస్తుందా, భయం వేస్తుందా? భయం ఎంతమందికి వస్తుంది? చనిపోయిన వాడు లేస్తే వీళ్ళకి ఎవరికి గుండెకి చాలా గట్టిగా ఉన్నట్టు ఆయన చనిపోయిన వాడు లేచి వచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి? అబ్బా లేచి వచ్చేసినారబ్బా మా నాయన మా అమ్మ అనేసి ఏమైనా పెట్టుకొని ఏడ్చుకొని ఆ ముద్దులు పెట్టుకొని ఇంట్లో బిర్యానీ చేసి పెడతామా? ఎన్నమ్మా గిరిపా ఎన్న పంట ఒర్రే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? కానీ చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడ లేని కన్నీరు కాలుస్తాం కదా. పాయనే పాయనే అంటే దాన్ని పాయనే అంటే నాకేమేంటి పాయనే
ఈ ఆలోచనలు బంగారీ లేదు అది ఇది ఏమేమో పెట్టుకుని మనసులో లోపల వేరే ఉంటుంది. దాన్ని తలంచుకొని ఏడుస్తాం కుమిలి. అంతేగాని నార్మల్గా చచ్చిపోయినే మాకు ఆదరణ లేకపోతే అది లేదు, బంగారీ లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదు, ఏం రానిక జస్ట్ ఏడుస్తాడు. హల్లెలూయా ఇట్లా ఆలోచన చేసి ఏడుస్తాం కదా. అదే బ్రతికితే సడన్గా మన ఏడు విని దేవుడు పొరపాటు ఒక ఆత్మనట్టు పంపించాడు ఎదిగి జస్ట్ అట్లా మీ వాళ్ళు తెలిసిన అనుకోండి ఏమవుతుంది, ఒక్కరు ఉంటారు ఆ దగ్గర, ఆ ఇంట్లో వాళ్ళే వదిలేదు పెట్టారు పరాలైతే ఏమైతే ఇది బతికిది నిజమో లేకపోతే ఆత్మ లేకపోతే రాత్మ ఏమొచ్చింది కూడా వెళ్తున్నాను ఆయన. హల్లెలూయా హల్లెలూయా ఉంటుందా మన ఎవరు పర్వతి. అయితే పునరుద్ధానపు శక్తి అనేటువంటిది మనకందరికీ కూడా కావాలి. పునరుద్ధానపు శక్తి లేకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అసాధ్యము. ఆ పునరుద్ధానపు శక్తిని కలిగి జీవించడం మనకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన 3వ దినమున సజీవుని లేచి నిలిచి ఉన్నాడు, లేచి లేపబడ్డాడు అనటానికి ఖాళీ సమాధి సాక్షిగా నిలబడ్డది. హల్లెలూయా. ఆ ఖాళీ సమాధి చూపిస్తుంది, లోకానికి అంతా చూపిస్తుంది. ఎవరైనా కూడా వెళ్ళి ఆ సమాధి చూసేది తెరవబడిన సమాధిగా ఉంటుంది, కానీ మూత వేయబడిన సమాధిగా మాత్రము నేటి వరకు కూడా ఆయన సమాధి తెరవబడి ఉంటుంది. ఆయన పెట్టినటువంటి బండను తులిచి పెట్టినటువంటి ఆ స్థలము అంతా కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ మనుషులు చనిపోయినట్టు సమాధిని మనం లోడితే ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. ఎముకలు తప్ప ఇంకేముండదు, మీకు అంతా బట్టి అయితే. కానీ ప్రభులు వారి యొక్క సమాధిలో మాత్రము ఖాళీ సమాధి. అంటే ఆయన విజయానికి సంకేతన, ఆయన మరణాన్ని గెలిచినటువంటి వాడు, గెలిచాడు. కాబట్టి పునరుత్థానుడైనటువంటి దేవుని ఈ రోజున మనమందరము కూడా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. మనము ఏ చెట్టుకో మొక్కకో మనం పూజ చేయడం లేదు, మనం ప్రార్థించడం లేదు. సజీవుడై నిలిచి ఉన్నటువంటి మన గొప్ప దేవునికి మనం ఏం చేస్తున్నాము? ఆరాధన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన పాపుని చేతి అప్పగించబడడం అనేటువంటిది ఏమిటంటే తన ప్రాణమును పెట్టుటకైనను దాన్ని మరలా తీసుకున్నట్టయినను ఆయనకి ఏమున్నది? అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ఎందుకు పెట్టాడు అంటే నా కోసం, నీ కోసం పెట్టాడు. ఎందుకంటే మనం చేసినటువంటి పాపముల నిమిత్తము మనకు రావాల్సిన శిక్షను ఆయన మీదకు వేసుకుని ఆయన పాపిగా మార్చబడి అంత గొప్ప త్యాగాన్ని దేవుడు చేశాడు. అంత త్యాగాన్ని చేశాడు కాబట్టి సిలువలో తన ప్రాణమును సంతోషంగా అర్పించేశాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి ఈ రోజున మనకి ఇటువంటి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి తిరిగి 3వ దినమున నేను సజీవుడిగా లేస్తాను అనేటువంటి మాటలు మనకు అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అందుకే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములకి నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము లేపబడెను. ఆయన కేఫాకు తరువాత 12 కనబడెను. 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నమ్మిన వారు కొందరు, నమ్మని వారు చాలా మంది. కానీ ప్రభువు వారు ఇట్లాంటి నేరాలు కూడా నెపములు కూడా వేస్తారని ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత, పునరుద్ధుడైన తర్వాత ఆయన అక్కడ అందరికీ కనపడినట్లుగా 500 మందికి పైగా కనిపించినట్లుగా మన వాక్యంలో గమనిస్తున్నాం. అందులో కొంతమంది నేటికి సజీవులుగా ఉన్నారని కూడా వాక్యం చదివిస్తుంది, కొంతమంది మరణించి ఉన్నారు అని చెప్తారు. ఇవన్నీ కూడా భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన మరణ పునరుత్థానములకు రుజువులు, సాక్ష్యములు ఇవన్నీ కూడా. కానీ లోకంలో ఎంతో మంది ఇంకా నమ్మటం లేదు. ప్రభువు వారు మరణించాడు అనుకుంటారు, తిరిగి లేవలేదని కొంతమంది అంటారు, తిరిగి ఏమైపోయాడని కొంతమంది అంటారు. కానీ వాక్యములు మనకు పక్కా రుజువులు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఒక్కసారిగానే అంతమంది కనిపించారు, 500 మందికి పైగా కనిపించారు. ఆయా ప్రాంతంలో ఆయా మనుషులకు అందరికీ కూడా కనిపడి తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి వద్దకు చేరుకున్నాడు. హల్లెలూయా
ఇది యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి శక్తి. ఆయన పునరుత్థానపు శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మన జీవితంలో కూడా ఏ శక్తి సంపాదించుకోవాలా? పునరుత్థానపు శక్తిని మనం కలిగి జీవించడం అనేటువంటిది మనకు నేర్చుకోవాలి. ఎందుకంటే పునరుత్థానపు శక్తి లేకుండా రక్షణ మనకు లేదు. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి మనకు రక్షణ వచ్చారు. ఎందుకు? ఆయన మరణపు ముళ్ళును ఏం చేసిన వాడు? విరిచినవాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఫలము ధర్మశాస్త్రమును వాక్యం చేస్తారు. పాపమునకు ఫలమైనటువంటిది ఏమిటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రపు కాలంలో పాపము చేసిన మనుషునికి పరిహారం అనేటువంటిది లేదు. ఆ పరిహారము పొందుకోవడం కోసమే మానవుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయనే బలి పశువుగా మార్చబడిపోయి మనుషులందరికీ కూడా ఏమి ఇచ్చాడు? రక్షణ అనేది ఇచ్చాడు. అందుకే ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకొని ఈ రోజున మనం ఇంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నటువంటి ఈ రక్షణలో నుండి తొలగిపోయేటువంటి ఏ కార్యము కూడా మనము చెయ్యకూడదు. హల్లెలూయా. ఆయన కూర్చోబెట్టేది. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనము జీవించగలుగుతామో, ఈ విధమైనటువంటి పరిశుద్ధత రక్షణను కాపాడుకుంటూ మనం బ్రతకగలుగుతామో, అప్పుడు పునరుత్థానపు శక్తి అనేటువంటిది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మన పునరుత్థానపు శక్తి లేకుండా క్రైస్తవులు అని పేరు పెట్టుకుని జీవించినంత మాత్రమే పరలోకపు ద్వారములు మన వరకు తెరవబడ్డాడు. హల్లెలూయా. మరి ఏ శక్తి కలిగి ఉండాలా? పునరుత్థానపు శక్తి కలిగి ఉండాలి. ఎవరిని చూచి? క్రీస్తుని చూచి. ఆయన ఆ శక్తి పొందుకున్నాడు కాబట్టి మరణమును జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? విరిచాడు దేవుడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పాపమునకు మరణము ముల్లే పాపము, పాపమునకు ఫలము ధర్మశాస్త్రము. ఆయన విధముగా దాన్ని కొట్టివేసి ఆయనే ఒక్కసారిగా ఏమైపోయాడు? బలిగా తను తాను అర్పించుకొని మనకి ఇటువంటి మంచి జై జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకే అదే 15వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత సమస్తమైన అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు కూడా చనిపోయిన వారు తమ తమ వరుసల్లో బ్రతికించబడతారు. అయితే ప్రథమ ఫలం ఎవరైనా ఉన్నారంటే అక్కడ ఎవరు చూపించారు? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ప్రథమ ఫలం యేసుక్రీస్తు ఒక్కడిగానే మనకు కనిపిస్తున్నాడు. కనుక ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు పునరుత్థానంలో. ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన అంతటిలో కూడా ప్రథమ ఫలం ఎవరు? సృష్టిలో ప్రథమ ఫలం ఎవరు? మనమే. మనుషులు అనేటువంటి వాడు ప్రథమ ఫలం. దేవుడు మృతులలో నుండి లేపబడినటువంటి వరుస సంఖ్యలో ఆయన ప్రథమ ఫలం అయితే, ఆయన సృష్టించిన సృష్టిలో ప్రథమ ఫలముగా ఎవరిని చేశాడంటే మనుషులు అంతటిని సృష్టించాడు. ప్రథమ ఫలముగా మనను సృష్టించాడు దేవుడు. అటువంటి మనము ఏమై ఉండాలి అంటే సజీవులమై నిలిచినటువంటి మనము అంతము వరకు కూడా ఏమి కలిగి ఉండాలి అంటే ఒక చక్కని శుభప్రదమైన నిరీక్షణను మనం కలిగి జీవిస్తూ ఉండాలి. ప్రభువా, నీవు మరణించావు, సిలువ వేయబడి మరణించావు, తిరిగి 3వ దినమున పునరుత్థానుడుగా లేచావు. మరి ఈ రోజున బ్రతికి ఉన్న మేము, సజీవులమై నిలిచినటువంటి మేము కూడా ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆ యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకొని మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి స్థితిని మాకు దయచేయండి ప్రభువా అని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలా? కనిపెట్టుకొని ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. అది దేవునికి కావాల్సినటువంటి. అందుకే ఆ యొక్క 15:45 వచనంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను అని వాక్యం కూడా కనిపిస్తుంది. ఆయన జీవించినటువంటి వాడు కడపటి ఆదాము అయితే జీవింపజేసేటువంటి వాడు, వాళ్ళు బ్రతికించేటువంటి వాడు. ఎట్లా బ్రతికించాడు అంటే పాపములో నుండి, శాపములో నుండి మనం మరణం అవ్వాల్సిన వారము, మరణానికి పాత్రము కావాల్సినటువంటి వారమైన
పాపులమైన మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడంటే తన విలువైనటువంటి రక్తమును పెట్టి సంపాదించి మళ్ళీ ఏం చేసుకున్నాడు? బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. అందుకే కడపటి ఆదాము ఏమై ఉన్నాడనంటే జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. మొదటి మనుషుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సత్యమా కాదా? మొట్టమొదటి మనుషుడు ఎక్కడి నుంచి దేవుడు చేశాడు? మట్టిలో నుండి. రెండవ మనుషుడు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎవరైనా అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయన మొదటి ఆదామైతే జీవింపజేశాడు కానీ జీవించాడు కానీ కడపటి ఆదామైతే జీవింపజేసేటువంటి ఆత్మయ్య ఉన్నాడు. అంత విశ్వాసము శక్తి కలిగినటువంటి దేవుని యందు మనకేమై ఉండాలి? మనం ఏం కలిగి ఉండాలంటే నిజముగా ప్రతి వారు కూడా విశ్వాసం ఆయన యందు ఉంచి బ్రతకాల్సినటువంటి వారంగా మనం ఉండాలి. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఎవడైనను ఆయన విశ్వాసం నుంచి చచ్చిపోతే వాడు ఏమవుతాడంటాడు? బ్రతుకుతాడు. ఎట్లా అంటే వాడు విశ్వాసం నుండి చచ్చిపోయాడు వాడు తిరిగి ఆయన రెండవ రాకడలో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడు. మొదట లేపుతాడు. అది నా యందు ఉన్నటువంటి వాడు చనిపోతే, విశ్వాసముడు చనిపోతే వాడు చచ్చిపోయినా వాడు బ్రతుకుతాడు. బ్రతికున్న వాడు కూడా నాతో పాటు ఏమవుతాడు? సజీవుడిగానే ఉంటాడు. హల్లెలూయా. వాడు ఎన్నటికీ చనిపోవడానికి వాక్యం శాసిస్తున్నారు. మరి ఎన్నటికీ చనిపోయినటువంటి పరిస్థితి, ఒకవేళ చనిపోయినా మరలా బ్రతికించబడేటువంటి పరిస్థితి ఎవరి యొద్ద నుండి వస్తూ ఉన్నది అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి యందు? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. కొంచెం ముందుకు సరిసరండి. మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ కుడి పక్కన వాళ్ళందరూ కొంచెం ముందు సరిసరండి. వాళ్ళు నిలమ్మ కొంచెం ముందుకు వచ్చేసారు అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మనం గమనిస్తుంటున్నప్పుడు మనం కలిగి ఉండాల్సినటువంటి ఏమిటంటే పునరుత్థానపు శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. 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 ఏ శక్తి కలిగి ఉండాలి మనము? ఏ శక్తి? అందరూ చెప్పాలి. ఏ శక్తి ఉండాలి మనకు? పునరుత్థాన శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శక్తి ఉంటే మనం ఎక్కడికి పోతాం? ఒక రోజున ఎంతమందికి పరలోకం కావాలి? ఒక పరలోకం, నరకం కాదు. నేను చెప్పిందంట పరలోకం. చాలా మంది చేసేది కాదు. మీ షోలు ఈడే ఉన్నాయా లేకపోతే ఇంట్లో ఏమన్నా చేసి పెట్టించారా? బిర్యానీ పాట. హల్లెలూయా. ఈరోజు మనమే ఈడే అందరూ కూర్చొని తినేది. హల్లెలూయా. నారాజు నాకు చాలా ఇష్టం. అందరూ కూర్చొని హ్యాపీగా తినేది చాలా ఇష్టం. కరోనాలో కూడా ఎట్లా తిందామని అయినా మళ్ళీ పరిస్థితి పెట్టి పొట్లాలు పరిస్థితి. కాబట్టి ఈరోజు అన్న ఆశ మళ్ళీ నెరవేరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకం ఎంతమంది కావాలా? పరలోకం, స్వర్గం, పరలోకం, స్వర్గం ఎంతమంది కావాలి? వెరీ గుడ్. హల్లెలూయా. నరకం ఎంతమంది కావాలి? ఎవరు వద్దు? ఎవరు నరస? మనకి ఏమొద్దు? పరలోకమే కావాలి. పరలోకం కావాలంటే ఏ శక్తి ఉండాలి మనకు? అందరూ చెప్పండి. ఏ శక్తి ఉండాలా? పునరుత్థానపు శక్తి. అది మొట్టమొదటి ఎవరిలో చూస్తున్నామో ఆయన ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారుగా మనకు కనిపిస్తున్నాడు. మృతులలో నుండి సజీవుడిగా లేపబడిన వాడు ఎవరునంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ప్రథమ ఫలం. ఆ తర్వాత వరుసలో చనిపోయిన వారు వరుసగానే మరలా బ్రతికించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసము ఎవరికి ఉండాలా? ఎవరికి ఉండాలా? ఉండాలి. మనందరికీ ఆ విశ్వాసం ఉంటే అప్పుడు ఆయన యందు విశ్వాసం నుండి చనిపోయినా కానీ వాడు మరలా ఏమవుతాడు? బ్రతుకుతాడు. విశ్వాసం ఉన్నటువంటి వాడు ఎన్నటికీ చావడం అని చెప్పే వాక్యం. మరి ఎప్పటికీ సావకుండా ఉండాలన్నా, సచ్చిగా బ్రతకాలన్నా మనకు దేవుని మీద ఏముండాలన్నా అంతే విశ్వాసం. మనం అందరం ఏమని పిలుస్తారు మనల్ని? విశ్వాసాన్ని పిలుస్తారు. విశ్వాసంలో ఏముండాలా? ఏముండాలా?
విశ్వాసంలో ఏమన్నా విశ్వాసం ఉండాల. ఆవులకి నీళ్ళు దాకా రాలేదు, అయినా ఏమైనా అయిపోతాయేమో అని భయపడకూడదు. విశ్వాసం వచ్చు, ఆవులు ఏమీ కాదు. దేవుడు వాటి కడుపులో నీళ్ళు ఎక్కడ తోస్తాడు. హల్లెలూయా. ఎవరెవరు పట్టుకుంటే అట్లా నీళ్ళు దాకా వస్తారు. నో ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఏమీ చెప్పకూడదు, అన్నీ చెప్పేస్తాడు. అవునా? మనం దేవుని అందు విశ్వాసం వస్తే చనిపోయినను మరలా దేవుడు మళ్ళీ ఏం చేసుకుంటాడు? ఒకవేళ బ్రతికే ఉండేటువంటి అవకాశం కూడా ఆయన విశ్వాసం ఉంటే ఎన్నటికీ చనిపోకుండా దేవుడు మనం అటువంటి ధన్యతను నడిపిస్తాడు. మరి దీనికైతే భాగ్యవంతమైన జీవితం మీకు ఏమైనా ఉందా? లోకంలో ఏదైనా ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క జననము, మరణము, పునరుత్థానం. ఈ మూడింటిని గురించి మనం బాగా తెలుసుకుంటే మనం ఎట్లా బ్రతకంలో అది నేర్పించేస్తాం. హల్లెలూయా. ఆయన ఎందుకు పుట్టాడో తెలుసుకో, ఆయన ఎలా జీవించాడో తెలుసుకో, ఎందుకు మరణించాడో తెలుసుకో, ఎలా మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడో తెలుసుకో. చాలు. ఈ మూడు విషయాలు గురించినటువంటి అవగాహన మనకుంటే డైరెక్ట్ ఆడిపోవచ్చు. అందులో అన్నీ వచ్చేస్తాయి. ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు, విధులు, విశ్వాసము, పరిశుద్ధత, రక్షణ, ఆయన ఎందుకు చేశాడు, అన్ని దాంట్లో వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏ విధము చేతనైనా కుడి ఎడమలకు తొట్టిల్లేటువంటి అవకాశము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సమస్య లేదు. మనం అనుకోవచ్చు ఏమైనా తొట్టిల్లిపోతామని. తొట్టిల్లిపోము. దుష్టుడు మనల్ని ముట్టకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఆయన జనన, మరణ, పునరుద్ధానం గురించిన అవగాహన మనం కలిగి భయభక్తులతో బ్రతుకుచున్నంత కాలం కూడా మన శత్రువైన సాతానుడు ఏమాత్రం కూడా వాడు ముట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వాడు ముట్టడానికి ప్రయత్నం చేసిన వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తూ వెళ్తాం? జయిస్తూ 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 ముందుకు వెళ్తాం. కానీ వాడికి లోబడిపోయి పడిపోయేటువంటి పరిస్థితి, పతనమయ్యే పరిస్థితి మాత్రం దేవుడు మనకు తీసుకొని హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఎలాగూ లేపబడిన నూతన జీవము పొందిన వారమై పాతి పెట్టబడింది. ఐక్యము గల వారమై ఉందము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. మనం ఏ జీవం పొందుకోవాలమా? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లుగా ఏమేమంటున్నాడు? మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. బాప్తిస్మము, మరణం. బాప్తిజం తీసుకుంటే చచ్చిపోయినట్టు కాదు. ఏ విషయంలో చనిపోయినట్లు, ఏ విషయంలో పాతి పెట్టబడినట్లు, అది మన పాపములన్నిటిని కూడా మనం ఏం చేయాలా? పాతి పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాతి పెట్టబడడం అంటే ఇక మనకు ఏ జీవం ఉన్నట్లు? నూతన జీవం. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో ఆ విధముగా మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లుగా. నూతన జీవం, ప్రభువు వారు మన కోసం మరణించాడు, తిరిగి ఆయన జీవమును పొందుకొని నూతన జీవము కలిగి ఎలా అయితే లేపబడ్డాడో అలాగా మన జీవితాల్లో కూడా నూతన జీవం పొంది లేపబడినట్లుగా మనము రక్షణలోనికి వచ్చినప్పుడు మన పాపములన్నిటిని ఒప్పుకొని ఆయనే నా సొంత రక్షకుడని విశ్వసించి మనము నీళ్లలో మునిగి బాప్తిస్మము తీసుకొని అందులో అన్నిటినీ కూడా పాటేసి మరలా కొత్త జీవితాన్ని మనం ఏం చేయాలా? ప్రారంభించాలి. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాల్సింది. అందుకే వాక్యం అంటుంది, ఆ విధముగా పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉందము.
నీవు అందులో కనుక ఐక్యతను కలిగి ఉండి ఉన్నటువంటి విశ్వాసమే అయితే ఆయన పునరుత్థానంలో కూడా నీకు దేవుడు ఏమిస్తానంటాడు? ఐక్యతను ఇస్తాడు. ఐక్యం దేవునితో, నీవు దేవునితో. ఆ ఐక్యత నీకు రావాలంటే మొదట మరణంలో నీవు పాతి పెట్టబడి ఉండాలి ఆయనతో పాటు. ఆ విధంగా నీవు ఉంటే రెండవ ఐక్యత నీవు ఎక్కడ సంపాదించుకుంటావు అంటే ఆయన యొక్క పునరుత్థానంలో నీవు ఐక్యతను సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా. పునరుత్థానంలో ఆయనతో ఐక్యత కావాలి, మరణంలో కూడా ఆయనతో ఐక్యత నీకు రావాలి. మొదట మరణంలో ఐక్యత ఉంటే పునరుత్థానంలో ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? ఐక్యత వస్తుంది. అందులో లేకుండా ఇందులో కావాలంటే మాత్రము కుదరదు. ఎందుకంటే పాత జీవితాన్ని విడిచిపెట్టకూడనటువంటి స్థితిలో ఉంటే అక్కడ నీవు ఐక్యముగా లేవు అని అర్థం. ఒకవేళ బాప్తిస్మం పొంది ఉండొచ్చు, బాప్తిస్మం పొందినంత మాత్రాన నీవు పాతి పెట్టకుండా తిరిగి ఐగుప్తి ఆశల వలె వెనుకకు తిరిగి చూసి విడిచిపెట్టినటువంటి బలహీనతలను, పాపములను మరలా నీవు ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క పునరుత్థానంలో నీకేముండదు? పాలు పంపులు, ఐక్యత అనేటువంటిది నీవు పొందుకోలేవు. కారణం ఏమిటంటే నీలో ఉన్నటువంటి మలినం, నీలో ఉన్నటువంటి మచ్చ, విడిచిపెట్టిన దాన్ని మరలా నీవు సంపాదించుకున్నావు. విడిచిపెట్టబడినటువంటి పాపములు నీవు మరలా జీవిస్తూ ఉన్నావు. అందుకే పునరుద్ధారణ శక్తి నీకు రావాలి అంటే మొదట మరణంలో నీవు ఆయనతో పాటు పాతి పెట్టబడి అలాగ ఐక్యత ఉండి ఉంటే ఆయన పునరుద్ధానంలో కూడా దేవునితో నీవు పాలు పొంది ఐక్యత కలిగినటువంటి వారముగా జీవించుదుము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్తాండి? ఇందులో పునరుత్థానంలో ఐక్యత కావాలంటే ఎందులో ఐక్యత ఉండాలా? మరణం అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మన పాత జీవితం అంతటిని ఏం చేసేయాలా? చెప్పండి, చెప్పండి. ఏం చేయాలా? కొంచెం బాగా గట్టిగా చెప్పట్రా. ఏం చేయాలా? కొంచెం గట్టిగా అరిస్తే ఆకలి కొంచెం ఎక్కువ అవుతుంది. మంచి భోజనం చెప్పండి గట్టిగా. మనం మరణం అంటే ఏమి, దేని పాతి పెట్టాలి? ఆ పాలు పాతి పెట్టాలి. అప్పుడు ఎవరితో ఐక్యమవుతాము? దేవుని మరణంలో పాలు వారి ఐక్యత కలిగి వారి ఉంటాడు. అలా ఉన్నవారికే ఏమంటాడు దేవుడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా బ్రతుకుతాడు. అంటే వాడు చచ్చిపోతాడు, ఈ విషయంలో చచ్చిపోయి మరలా నూతన జీవం పొందినటువంటి పరిస్థితులు వాడికి వస్తాయి. కాబట్టి వాడు ఏమవుతాడు? మరలా బ్రతుకుతాడు. పునరుత్థానం, చచ్చిపోతే పునరుత్థానంలో బ్రతుకుతాడు. బ్రతికి అలాగే సజీవుడిగా ఎన్నటికీ మరణం చూడకుండా అలాగే బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పునరుత్థానంలో ఇన్ని విషయాలు గుప్తమై ఉన్నాయి. ఆయన పునరుత్థానం గురించి మనము సింపుల్గా 2 మాటలు చెప్తూ కూడా వెళ్ళిపోవచ్చు, కానీ చాలా లోతైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం ఆయన వెళ్ళి పునరుత్థానం అవ్వాలంటే మొదట ఆయన మరణంలో కూడా మనకి ఏముండాలి? పాలు ఉండాలి, ఐక్యత గలవారు ఉండాలి. అయ్యో ప్రభు, నీవు మరణం నొందినంతగా నేను మరణం నొందలేను, నీవు పడిన శ్రమలు నేను అనుభవించలేను, నీవు పడిన హింసలు నేను అనుభవించలేను, నీవు పడిన కష్టాలు నా వల్ల కాదు. నీవు ఏం మాట్లాడలేదు, నువ్వు చాలా సైలెంట్, మేము చాలా వైలెంట్ అని అంటే కుదురుతుందా? కుదరదు. ప్రభువు వారు ఎలాగైతే చెప్పాడో, ఏమి నేర్పించాడో అదే మనం చేయాలి తప్ప దానికి మించి ఏమి కూడా ఏం దర్శక చేయకూడదా? చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేని ఒకసారి చెప్పండి హల్లెలూయా. బాగా ఉత్సాహంగా నాదేం లేట్లే. నేను ఇంకా 2-3 మర్మాలు చెప్తా ఉంటాను. ఎందుకు చెప్తాను తెలుసా మీకు? మా వాడిని పంపించిన ఇంకా రాలా, దాని ప్రాబ్లం నాది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సతీష్ కూడా లేచిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందులోనూ పాల్గొనాలి, అప్పుడు ఇందులో పాల్గొంటాం. అందులో ఐక్యత ఉంటే ఇందులో కూడా ఐక్యత ఉంటారు. ఈ విషయాలు మనం చాలా మళ్ళీ ఇంటికి వెళ్ళి మరలా మీకు అర్థం కాకుండా 4 సార్లు చదవండి. అప్పుడు మనం అందులో మరణంలో పాతి పెట్టబడిన వారమా, పాలు పంపులు పొంది ఉన్నామా లేదా అని మనకే ఏమైపోతుంది? ఆశ్చర్యపోతుంది. ఓయమ్మ, మనం ఇంకా పాతి పెట్టబడలేదు అని అప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? పాపాలన్నింటినీ పాతి పెట్టాలి, సమాధి చేసేసి. సమాధి చేసిందని మరలా మనం ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏమొస్తుంది? చంద్ర ఏమొస్తుంది? 2 చంద్రులు ఏమొస్తుంది? మంచి హరిగిరితం వాసన చక్కగా వస్తుంది. విడిచిపెట్టిన పాపాన్ని కూడా మరలా మనం పొందుకుంటే మన బ్రతుకు కూడా
అంత తప్పు పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక చేసిన పాపాలను ఒకసారి సమాజం చేస్తే మళ్ళా దాన్ని లోడే కొద్దీ కంపెనీ లోడకుండా దాన్ని మూసేసేదే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమన్నారు ఎంత నీరసంగా ఉన్నారు? నేను తెల్లారు 5 గంటలకు ఒక సెక్షన్ చేసి మన సెక్షన్ మేల్పట్లు ఆడ వేసి బయటని చెప్పేసి ఆడ ఎంతమంది ఉద్యోగంగా మంచి రెడీ అయిపోయి ఫ్రెష్గా వచ్చినట్ట చర్చ దగ్గర లైట్లు మల్లెపూలు నాకు చూసి కనుక ఎర్ర. హల్లెలూయా. మళ్ళీ డెకరేషన్ చేసి మొత్తం వాసన మల్లెపూలతో డెకరేషన్ సింపు లేదు. మా వాడు చంద్రు ఫోన్ చేసిన డెకరేషన్ వేసిన ఉందని నీకు సలాం సార్ అనుకొని చాలా ఇప్పుడే క్లిష్ట పరిస్థితుల్లో ఇంకా అంత ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఉత్సాహంగా ఉండాలి. టిఫిన్ తిన్నారు కాబట్టి అమ్మ పాపం చాలా నీరసంగా కనిపిస్తుంది కదమ్మా. వెరీ గుడ్. హల్లెలూయా. ప్రణీతోడు కనిపించినాడు. వచ్చింది ఏమన్నా పాత్ర? ఏం సార్ ఇంకా రాలేదు. ఇంకా ఎంతసేపు చెప్తాను మా వాళ్ళు. నేను గిద్దె ముగిద్దామంటే మీరు లేట్ చేస్తాను సార్ నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలాగూ లేపబడెనో, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలాగూ లేపబడెనో అలాగనే మనము నూతన జీవం పొందినటువంటి వారంగా లేపబడాలి అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అవునా? బాప్తిస్మము వలన మనం ఏమైపోయినామని పాతి పెట్టాడు. ఎంతమంది నిజంగానే పాతి పెట్టబడ్డారు చెప్పండి? ఎంతమంది మరణంలో మేము పాతి పెట్టబడ్డాము అంటే పాపముల విషయం వాటి అన్నింటినీ కూడా పాతి పెట్టాము అన్నవారు ధైర్యంగా ఒకసారి విశేషంగా చూపించవచ్చు. మరి చెయ్యగా లేకపోతే చెయ్యి సత్తుకుంటున్నా ఏ మావుడు ఎంతమంది కూడా టకామని చెయ్యట్లేదు ఇచ్చేసేయి. సుమారుమ్మా 1 2 3 4 5 ఏమన్నా ఇంతేనా పరలోకానికి? మన చర్చిలో ఎంతమంది ఉన్నారు సభ్యులు? ఎంతమంది ఉన్నారు? 250 మెంబర్స్ నోట్ లెక్క. కానీ ప్రజెంట్ మాత్రం 50% ఏడు ఉంటారు, ఇంట్లో ఉంటారు, లేకపోతే ఇంకేడో ఉంటారు కదా. 100% వస్తే ఈ చర్చి సాగు. దయచేసి కుటుంబాలుగా రండి. అందరూ కూడా క్రీస్తు మరణంలో ఏమైపోవాలా? పాతి పెట్టబడతాం. ఆ తర్వాత వాక్యం సెలవిస్తుంది ఏమిటి? ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. హల్లెలూయా. అందుకే 6వ వచనంలో మాట్లాడేది ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. హల్లెలూయా, హల్లెలూయా. లేట్ అయ్యే కొద్దీ మర్మాలు దేవుడు బాగా మాట్లాడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరం ఏమైపోవాలమ్మా? నిరర్థకమగినట్లు సిలువ వేయబడాలి వాక్యం బోధిస్తుంది. అందుకే చక్కగా మన మీకులో పాపమునకు దాసులు కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావము అనే మాట. అంటే కింద అర్థం ఏముందిమా? ప్రాచీన పురుషుడు అంటే పాత స్వభావం కలిగినటువంటి మనిషి. ఇప్పుడు నేను నా వెనుకటి జీవితంలో నేను ఎంత దుర్మార్గుడునో, పాపినో, దుష్టుడినో అది అర్థం. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది వేరే, నా వెనకటి జీవితం వేరే. అట్లా ప్రతి మనుషునికి కూడా వెనుకటి ఒక జీవితం ఉంది, తర్వాత జీవితం అవుతుంది. అవునా? అంటే ఈ ప్రాచీనమైన పాత జీవితమును మనం ఏం చేసేదంటే నిరర్థకమవునట్లుగా ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా మనం ఏం వేసినట్టు వారు ఉండాలా? సిలువ వేయబడినమని ఎరుగుదము. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని మనం ఏం చేసినట్లు సిలువ వేసిన శరీరం అంటే ఈ శరీరం చేసిన క్రియలు, శరీరం ద్వారా జరిగించిన క్రియలు మనం ఏం చేయాలి? సిలువలో చేయాలి. సిలువ వేసి మేకులు పెట్టి సిలువ వేసేసి. హల్లెలూయా, హల్లెలూయా. వేయవద్దా? వేస్తే మనము ఆయన పునరుత్థాన సాదృశ్యమందు పాలివారు, ఐక్యత మనకు వస్తుంది.
ఈ శరీరం ద్వారా జరిగిన క్రియలను మనం ఇంకా ఎక్కడ సిలువకు వేయలేదు అని అనుకోండి. ఆయన పునరుత్థాన సాదృశ్యమందు మనం ఐక్యము కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనకు ఏం పోగొట్టుకుంటాము? పరలోకం పోగొట్టుకుంటాం. హల్లెలూయా. మనం ఎదురు చూస్తున్నది, మనం కోరుకుంటున్నది, మనం ఆశించేది, నేను నా ఇంటి వారు అందరూ కూడా ఎక్కడ ఉండాలనుకుంటాం? మనము ఏడవా పరలోక రాజ్యంగా ఉండాలనుకుంటాం కదా. ఆ ఆశలన్నీ ఏమైపోతాయి? నిరాశ, అడిగే ఆశలు పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశ నెరవేర్చుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా మనం ఏమైపోవాలా? జీవించాలి, బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే కదా ఆయన పునరుత్థానంలో మనం ఏమైన వాళ్ళము పాలివారం అవుతాము. ఆయన మరణంలో పాపి సుందర పాతి పెట్టబడిన వారు అని ఎరుగుదము. మన ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడిని మనం ఏం చేసిన వారము? సిలువ వేసిన వారు అని మీరు ఎరుగుతూ అని చెప్తారు. ఇవన్నీ వింటే మనం పచ్చగా ఉంటారు. నేనెప్పుడు నా శరీరాన్ని సిలువ వేస్తుంది, నా క్రియలు సిలువ వేస్తుంది లేదే. సిలువ వేసిన మనలో ఒక అబద్ధం చెప్పే అలవాటు ఉందనుకోండి. దాన్ని ఏం చేసిందల్లా? సిలువ వేసి ఉంటే ఈ ప్రాచీన పురుషుణ్ణి అది నిరర్థకమగునట్లుగా, అంటే పనికి రాని దానిగా చేయాలంటే అది ఎందుకు ఉపయోగకరంగా ఉండకూడదు. ఆ పాత క్రియలు అనేటువంటి ఉంటే వాటన్నిటిని ఏం చేసి ఉండాలా? సిలువ వేసేసాలి. అది వేయలేదు, ఇంకా కంటిన్యూషన్లో ఉంది. బాప్టిజం అయితే తీసుకునేసినావు, రక్షణ పొందేసారి చెప్తుంటున్నావు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మా తాత అది, మా అమ్మ ఇది, మా నాయన ఇది చెప్తుంటున్నావు, అన్నీ చెప్తుంటున్నావు. కానీ సిలువ వేయబడలేదే అనేటువంటి మాటలు కనుక ఉంటే ఏమి కూడా మనము ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఎక్కడో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న అబద్ధాన్ని, ఒక మోసం, ఒక ఈర్ష్య, ఒక కక్ష, ఒక ఇంకోటి ఏదైనా కానీ ఒకవేళ మనం ఉంటే అది ప్రాచీన స్వభావం కదా. ప్రాచీన స్వభావం మనం ఏం చేసి ఉండాలా? సిలువ వేసి. ఎందుకంటే ఇక మీదట మనము పాపమునకు దాసులు కాకుండాన్నట్టుగా. నువ్వు దాన్ని సిలువ వేస్తే దానికి దాసులు కావు. ఇంకా నువ్వు సిలువ వేయలేదంటే జీవితాంతం బ్రతికినంత కాలంలో దానికి ఎలా బతకాలా? దాసులుగానే బతకాలి. అది నేను దాసులు చేసుకుంటాను కదా. నువ్వు చేయాల్సిన పని చేస్తే లేదా? పాపమునకు దాసులు కాకుండాన్నట్లుగా అది ఏమైపోవాలంటే నిరర్థకం అవ్వాలి. హల్లెలూయా. పాప శరీరం అనేది నిరర్థకమైపోయింది. ఎంత మంచి మాటలు రాయించాడు చూడండి. మనలో ఉన్నవన్నీ కూడా సిలువ వేస్తూ ఉంటారు. ఒక చిన్న చెడు కార్యాలు, ఆలోచన, తలంపులు ఏది ఉండినా వెంటనే దాన్ని ఏం చేసేయాలి? సిలువ వేసేది. అప్పుడు దానికి నువ్వు ఏమవ్వవో? బానిస అవ్వవు, దాసుడు. అందుకే సిలువలో దేవుడు ఏం చేశాడు? పాపము మరణాన్ని, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణపు ముల్లా నీ విజయం ఎక్కడ? దేవుడు చెప్పాడు. మరణానికి విజయం లేదు, మరణపు ముళ్ళకు కూడా విజయము లేదు. దానిని జయించిన వాడు ఎవడంటే జయశీలుడైనటువంటి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆ జయశీలుడైనటువంటి క్రీస్తునందు మనకి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఏ విషయంలో విశ్వాసం ఉండాలి? ఆయన త్వరలో తిరిగి మధ్యాకాశం మీదకి రాబోతూ ఉన్నాడు. ఆ మధ్యాకాశం మీదకి రానున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవడానికి తండ్రి మహిమ ద్వారా ఆయన ఎలాగైతే మృతులలో నుండి లేపబడ్డాడో అలాగ క్రీస్తును బట్టి నేను ఆయనతో పాటు ఆయన మరణంలో పాతి పెట్టబడిన వాడను, ఆయన యొక్క పునరుత్థానంలో కూడా నేనేమవుతాను? ఏకమవుతాను. హల్లెలూయా అనేటువంటి ఒక మంచి నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు కావాల్సింది. క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానం అనేది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఎంతో ప్రయోజనకరమైనటువంటి మాట, ఎంతో ఉపయోగకరమైనటువంటి మన ఆత్మీయ జీవితంలో మనకు ఎంతో సహాయపడేటువంటి మాటలు అవన్నీ కూడా. మనం ఈస్టర్ అయితే యేసు ప్రభువు వారిని లేచేసి అని మనం పండుగ చేసుకుంటాం, సంతోషం. కానీ అందులో దాగి ఉన్నటువంటి విషయాలు మనకు వర్తింపచేసేటువంటి విధంగా ఎన్ని దేవుడు రాసి పెట్టాడంటే వాటన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తే అసలు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమైపోతాయి. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానంలో దాగి ఉన్నటువంటి విషయాలు మన జీవితంలో ఒక్కొక్కటిగా మనం అనుసరిస్తూ వెళితే ఇక మనలో ఏ పాపము, మచ్చ, డాగు అనేటువంటిది ఉండదు. అందరము కూడా ఎక్కడికి యోగ్యత సంపాదించుకుంటాం? పరలోకానికి యోగ్యత సంపాదించుకుంటాం.
ఆ యోగ్యత కోసమే మనం బతుకుచున్నది, ఆ యొక్క అర్హతల కోసమే మనం జీవిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి జీవించినంత కాలము కూడా మనం ఒక చక్కని ఆ యోగ్యత అర్హతలు మనం కలిగి జీవిస్తూ ఉంటే నిజంగా మనం చాలా తెలియదు. ప్రభువు గారు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాడు బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోవడం చెప్పాడు. ఎందుకు? పునరుత్థానము ఆయనే, జీవము కూడా ఆయనే. మరి రెండు ఆయనే ఉన్నప్పుడు ఆయన నీకు విశ్వాసం ఉంటే నీకు దేవుడు ఏం చేస్తున్నాడని ప్రతిస్తున్నాడు. దానికి మధ్యలో దేవుడు పెట్టిన విషయం విశ్వాసం. ఆ విశ్వాసం కలిగి నీవు బ్రతకు చాలా. ఆ విశ్వాసమే దేవుని వల్ల నీవు బ్రతికింపబడుతూ చేస్తాడు. ఆ విశ్వాసమే నీవు బ్రతికిస్తాడు. ఒక రోజున పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళగలుగుతాదని దేవుడి యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి ఆయన యొక్క పునరుత్థానపు శక్తి అనేటువంటి మనలో కనుక ఉంటే క్రీస్తులో ఉన్నది. పౌలు ఆయన గురించి ఒక మాట రాసిన కీర్తన కూడా అపోస్తలుడైన పౌలు గారు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు పాతాళంలో విడబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పేశారు అని అపోస్తలుల కార్యాలలో మనం గమనిస్తూ ఉంటున్నాం. దావీదు రాసిన లేఖనాల్లో రాయబడిన మాట, ఆయన శరీరము పాతాళంలో లేదు, విడబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. మరి ఈ రోజున మనం కూడా అటువంటి ఔన్నత్యమైనటువంటి వాక్యవంతమైన జీవితం సంపాదించుకోవాలంటే ఆ మహోన్నతుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉన్నప్పుడే ఇటువంటి ఆ ఔన్నత్యతను మనం సంపాదించుకుంటాం. ఔదార్యమైనటువంటి పరలోక రాజ్యంలోకి మనం చేర్చబడగలుగుతాం. కాబట్టి బ్రతుకున్నటువంటి మనము సజీవులపై నిలిచిండు. మనము ఆ కడపూర శబ్దము వినబడగానే మనమందరము కూడా లేచి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితులు మనం ఉండాలి. హల్లెలూయా. ఆ బోర శబ్దం ఎవరు వింటారు? హల్లెలూయా. ఆయన కోసం కనిపెట్టుకోవాలి. చూసినారా? ఎప్పుడు బోర ఊగుతాడా, ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకుంటుంటాడు. ఆ బోర శబ్దం వారికి మనసు అనిపిస్తుంది. హల్లెలూయా. ఆ బోర శబ్దం వినడంతా లోకం మాయలో ఉండొచ్చు, నిద్రలో ఉండొచ్చు, ఎందులోనైనా ఉండొచ్చు, వారికి ఆ బోర శబ్దమైన ప్రభావం. నిజమైన విశ్వాసాలకి దేవుని బిడ్డలకి ఆ కడబోర అనేటువంటిది వినపడతారు. అప్పుడు ఆయన ఎదుర్కోవడానికి అలాగే సిద్ధపడ్డారంటే ఉన్న పల్లంగా రెప్పపాటున ఆయనతో పట్టుబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నిటికీ కూడా దేవుడు మన వినికిడిలో ఉంచి భద్రపరిచి అందరినీ దీవించుకున్నాక ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా మోకరించి ప్రార్థించారు. అమూల్యమైనటువంటి విషయాలు బట్టి ప్రభావం మా అందరి జీవితాల్లో కూడా నీ యందు విశ్వాసం నుంచి జీవించడం, ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మేము కూడా కలిగి జీవించినట్లు మాకు సహాయం చేయండి. పునరుద్ధానము జీవము నేనే అని చెప్పాడు. నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం నుంచి వాడు ఎన్నటికీ చనిపోయిన చెప్పాడు. అటువంటి ధన్యత బిడ్డలందరికీ కూడా దయచేసి ఈ కృపలో చచ్చి బిడ్డలు జ్ఞాపకం చేసేటువంటి ప్రభావం దేవ బిడ్డలందరూ కూడా నా తండ్రి ఈ వాక్యాన్ని వింటారా, విన్న వాక్యాన్ని బట్టి గ్రహించి అందరూ నడవటానికి మీరు సహాయం చేసి ప్రార్థిస్తుంది. మీ యొక్క నిత్య కృప ప్రసన్నత, మీ దైవికమైన ఆశీర్వాదం బిడ్డలందరి మీద కూడా వారు స్థిరపరచాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతోషించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సంతోషించు. నా ప్రాణమా యెహోవాను సంతోషించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములను తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. ఆగి
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను హో చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను అందువేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు అందువేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము